హలో అండి, వెల్కమ్ టు సత్యస్ వరల్డ్. ఈరోజు మీకు ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను అండి. సూపర్గా అయితే ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ పులిహోర తోటి మామిడికాయ పులిహోర దోశ సూపర్గా అయితే ఉంటుంది. పల్లీల చట్నీతో తింటే అద్దరిపోయింది అనమాట. మామూలుగా ఎక్కువగా మామిడికాయలు వచ్చే సీజన్ సమ్మరే కాబట్టి సమ్మర్లో ఎక్కువ మొత్తంలో మనం మామిడికాయలు తీసుకొని పీల్ చేసుకొని తురుముకొని పెట్టుకోవాలి. అది సంవత్సరం కాలం పాటు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మామిడికాయ పులిహోర దోశ కూడా చేసేసుకోవచ్చు. చక్కగా దోశల పెనం తీసుకొని దోశల పెనం మీద ఇలా దోశ మామూలుగా ముందు స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మామిడికాయ పులిహోర తీసేసుకొని కొంచెం ఒక గంటె దాని మీద వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం బాగా రోస్ట్ అవనిచ్చి అప్పుడు మనం ఫోల్డ్ చేసేసుకొని కనుక దీన్ని పల్లీల చట్నీలో కనుక తిన్నామంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. మామిడికాయ పులిహోర దోశ చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మనకి మామిడికాయలు వచ్చే సీజన్లో కనుక మనం ఈ మామిడికాయ తురుగును కనుక మనం స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పులిహోర దోశ చేసుకోవచ్చు. సూపర్గా అయితే ఉంటుంది.